హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వన్. ఇక్కడ ఎవరు మళ్ళీ ఈ డ్యాన్సులు హడావిడి హంగామా అని అనుకుంటున్నారా? మళ్ళీ ఏంటి ఫంక్షన్ అని. ఇక్కడ డ్యాన్స్ చేస్తుందైతే మా చిన్నమాయ గారు, ఇంకా వాళ్ళ వియ్యంకులు అనమాట. ఇదైతే మా చిన్నమారిది ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనమాట. ఇది వైజాగ్లో ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. మా చిన్నమరిది గారి పేరు అయితే మణికంఠ. ఆ అమ్మాయి మా తోటికోడలు కదా, ఇప్పుడు వస్తుంది. తన పేరు హరిత. ఇక్కడైతే వీళ్ళకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ ఏంటంటే స్వీట్లు, పళ్ళు, ఇంకా కొబ్బరికాయలు, ఇలా వీళ్ళ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఇవన్నీ తెస్తారనమాట. ఒకరికొకరు తాంబూలాలు మార్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకు కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారనమాట. పేరెంట్ వాళ్ళందరూ ముందుగానే ఒకరికొకరు రింగ్స్ మార్చుకోవటం, ఇంకా అమ్మాయి మెడలో అబ్బాయి వాళ్ళు తెచ్చిన వస్తువు ఏదైనా ఉంటే వేయటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ ఎంగేజ్మెంట్ ఏంటంటే ఒకప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే చేసేవారనమాట. అబ్బాయి వాళ్ళు ఏమేమి పెట్టాలో అవన్నీ తీసుకొని వచ్చి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కలిపి ఇంట్లోనే జరిపేవారనమాట, అమ్మాయి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మరి ఇంట్లో కాకుండా ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో చేయటం అనేది కామన్ అయిపోయింది కదా. ప్రతి ఒక్కరూ ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా జరిగిందనమాట. ఈ ఫంక్షన్కి ఏంటంటే వైజాగ్లో కదా, ముందు రోజే మా అత్తమ్మ వాళ్ళు ఎవరెవరు వెళ్తారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళారనమాట. ఇక్కడ నుంచి వైజాగ్ అంటే దూరం కదా, మరి ఇక్కడ నుంచి వెళ్ళటం లేట్ అయిపోతుంది. మార్నింగ్ అయితే 11 o'clock అనమాట ముహూర్తం. అందుకని ముందు రోజు ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళే అక్కడ రూమ్స్ అవి ఇవ్వటం, ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేయడం అన్నీ వాళ్ళే చేసుకున్నారు. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అవి చేశారనమాట. మా మరిది గారు అంటే ఎవరంటే మా చిన్నమాయ వాళ్ళ రెండో అబ్బాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అమ్మాయి కోసం తెచ్చిన టాయిలెట్ సామాన్లు, ఇంకా పళ్ళు రకాలు, స్వీట్స్, కొబ్బరికాయలు, ఇలా అన్నీ తెచ్చినవన్నీ అక్కడ ఉంచుతారనమాట. ఆ అబ్బాయి కోసం అమ్మాయి వాళ్ళు కొంటారనమాట టాయిలెట్ సామాన్లు అవి. ఇంకా అమ్మాయి కోసం కూడా కొంటారు సారీ, ఇంకా మేకప్ సామాన్లు అన్నెన్నో. అబ్బాయి కోసం కూడా డ్రెస్ అవి తీస్తారు అమ్మాయి వాళ్ళు. ఇంక ఇక్కడ ఏంటంటే అబ్బాయి తరపు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అమ్మాయి వాళ్ళు బట్టలు పెట్టడం, ఇంకా అమ్మాయి తరపు వచ్చిన వాళ్ళందరికీ అబ్బాయి వాళ్ళ బట్టలు పెట్టడం అవి జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా కార్యక్రమం అంతా అయిపోయాక ఇంకా హంగామా, మరి ఫంక్షన్ అనేసరికి డ్యాన్సుల హడావిడే ఉంటుంది కదా, అక్కడ ఆ హడావిడి అయితే జరుగుతుంది అనమాట, డ్యాన్సులు అవి. ఇక్కడైతే ఇంకా డ్యాన్స్ వేస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ చుట్టాలు, ఇంకా మా తోటికోడలు, ఇంకా మా చిన్నమాయ గారు వాళ్ళ పెద్ద కోడలు అనమాట తను, ఇంకా ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఫాదరు, ఇలా అందరూ మా చిన్నమాయ గారు, అలా వీళ్ళంతా డ్యాన్సులు వేస్తున్నారనమాట. ఇప్పుడైతే కాబోయే పెళ్ళి కొడుకు మా మరిది గారు, ఇంకా మా తోటికోడలు కూడా డ్యాన్స్ వేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫోర్స్ చేస్తున్నారు, నేను వేయను అంటే వేయి అని చెప్పి తనకు ఫోర్స్ చేస్తున్నారు అనమాట. ఈ ఫంక్షన్ కోసం అయితే మేమైతే వెళ్ళలేకపోయాము. స్కూల్ లాస్ట్ డే, ఇంకా నాకైతే వీలు పడలేదన్నమాట వెళ్ళడము, అందుకని వెళ్ళలేకపోయాము. మా వారికి స్కూల్ వర్కింగ్ లాస్ట్ డే అనమాట, ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఆ ముందే అనమాట, లాస్ట్ డే రోజున ఎంగేజ్మెంట్ జరిగిందనమాట. అందుకోసం వెళ్ళలేకపోయాము, ఇంకా నాకైతే వీలు పడలేదు. ఈ వీడియోస్, ఫొటోస్ అవి మా పెద్ద మరిది గారికి తీసి పంపమంటే మా సంతోష్ తీసి పంపించారనమాట. ఫంక్షన్ అయితే ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. మా అత్తమ్మ అయితే వెళ్ళారు ఈ ఫంక్షన్కి. వెళ్ళిన వాళ్ళంతా చాలా బాగా చేశారు గ్రాండ్గా అని చెప్పి బాగా చెప్తున్నారనమాట. వెళ్ళిన వాళ్ళందరికీ బట్టలు పెట్టారు, బాగా చేశారు అని చెప్పి. ఇవైతే ఫోటో స్టిల్స్ అనమాట. ఇంకా అమ్మాయికి మా మరిది గారు గిఫ్ట్ అవి ఇస్తారు కదా, మొబైల్ అవి ఇవ్వటం, ఇవన్నీ జరిగిందనమాట. రింగ్స్ పెట్టుకుంటున్న స్టిల్స్ అవి. ఈ విధంగా అయితే ఫంక్షన్ జరిగింది.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళ వేరపు వాళ్ళు అనమాట. మా అత్తమ్మ మాయ ఇంకా వాళ్ళ వేరపు వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.